అందరికీ నమస్కారం. నేను మీ వడ్లాని ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముందునేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. ముందుగా మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు ఎలక్షన్లో విజయం సాధించినటువంటి విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఊళ్ళో వాళ్ళ పెళ్ళికి కుక్కల హడావిడి ఎక్కువైందన్నట్టు తమిళనాడులో విజయ్ గారు గెలిస్తే ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. అసలు విజయ్ ఎవరు? విజయ్ గారు ఎవరు? ఒక తమిళనాడులోని సినిమా నటుడు. ఆయన ఎక్కువ సినిమాలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాల్ని రీమేక్ చేసి ఒక స్టార్గా ఎదిగి ఒక మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి విజయ్ గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. పవన్ కళ్యాణ్ గారి మాట వింటే చాలు, ఆయన గొంతు వింటే చాలని ఒక డైరెక్టర్తో ఫోన్ చేయించి ఆయన గొంతు విని సంతోషపడినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బాయ్. ఇది నేను చెప్పట్లేదు, ఒకసారి ఈ వీడియో చూడండి. పెద్ద ఫ్యాన్. ఎప్పుడన్నా చెన్నై నుంచి ఎప్పుడన్నా కళ్యాణ్కి ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఒక్కసారి వాయిస్ ఇంటే జాన్ స్పీకర్లో పెట్టించుకున్నాను. అంటే వాయిస్ ఇంటే చాలా కళ్యాణ్ అన్నట్టుగా. నేను పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద ఫ్యాన్. చూశారు కదా విజయ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానం చూశారు కదా. మరి అలాంటి మా పవన్ కళ్యాణ్ గారి అభిమాని గెలిచినందుకు మేము సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ మీ హడావిడి ఎక్కువైపోయిందంటారు బాబు. మీరేం చేయాలి? మీరు మద్దతు ఇచ్చింది ఎవరికి? స్టాలిన్ గారికి. స్టాలిన్ గారిని గెలిపించమని, అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసిరమ్మని మీ స్టార్ క్యాంపెయినర్ రోజా గారిని అక్కడ పంపించి స్టాలిన్ గారికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయించి విజయ్ ఓడిపోవాలని కోరుకున్నది మీరు. ఇవాళ విజయ్ గారు గెలిచిన తర్వాత దానికి మేమే కారణం, మా వల్లే గెలిచాడు, మా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచాడు, ఇలా చెప్పుకోవడానికి మీకు సిగ్గున్నది అంటారు బాబు. కొంచెం కూడాను కొంతమంది వైసీపీ నాయకులను, కొంతమందిని అంటున్నారు, అందరూ కాదు, కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు, కొంతమంది దీనిని అతిగా ఓవర్గా ఎడిట్లు చేసి పవన్ కళ్యాణ్ గారిని పక్క రాష్ట్రంలో విజయ్ సింగిల్గా వచ్చి గెలిచాడు, పొత్తు పెట్టుకోలేదు. పొత్తు పెట్టుకోవడం అనేది కొన్ని రాజకీయ పార్టీలకి కొన్ని అవసరాలు బట్టి పొత్తులు పెట్టుకుంటారు. అలా అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పొత్తు పెట్టుకుని గెలిచాడు. ఆయన కూడా పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన రాజకీయ పార్టీలో తప్పేం కాదు. అక్కడ విజయ్ గారు గెలిచారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, గెలవలేకపోయాడు. ఆంధ్రాకి తమిళనాడుకి చాలా రాజకీయ పరంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మీరు విజయ్ గారు ఓడిపోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రోజాని అక్కడికి ఎలక్షన్ క్యాంపెయిన్కి పంపించి విజయ్ని వాడగొట్టాలని చూసిన మీరు విజయ్ గారి యొక్క గెలుపుని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఓ జాగిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు, ఆయన ఫోటోలు కలిపి పెట్టి ఓ బీజిఎంలు, స్లో మోషన్లో ఎడిట్లు, మీ గోలేంటారు బాబు నిన్నటి నుంచి. అసలు స్టాలిన్ గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం ఎవరు? విజయ్ గారికి గెలవడానికి ముఖ్య కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఒక సందర్భంలో స్టాలిన్ కొడుకు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, మలేరియాతోనూ డెంగ్యూలతోనూ పోల్చి మాట్లాడితే దానిని పవన్ కళ్యాణ్ గారు ఖండించి నెక్స్ట్ ఎలక్షన్లో మీ పతనానికి మీరే కారణం తీసుకుంటున్నారు, మీరు పతనం అయిపోతారని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే హెచ్చరించారు వాళ్ళని. ఆ రోజే బీజం పడింది వాళ్ళ పతనానికి. విజయ్ గారు గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. మీరు ఓకే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, ట్రోల్ చేస్తూ మీరు చేసే వీడియోలు, మీరు బీజిఎంలు జనాలు చూస్తున్నారు, అన్నీ గ్రహిస్తున్నారు, ప్రజలందరికీ అన్నీ తెలుసు, వాళ్ళు నవ్వుతారని కొంచెం కూడా సిగ్గులేదంటారు బాబు మీకు. మేము పరిధి దాటి మాట్లాడాం, చాలా పరిధిలో మాట్లాడతాం, చాలా పద్ధతిగా మాట్లాడతాం. మీరు నిన్నటి నుంచి చేస్తున్నటువంటి ట్రోల్స్, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు మాకు చాలా బాధగా అనిపించినాయి. ఎక్కడో ఏదో జరిగితే అది మేము అలా చేసుకోవాలి ఉంటే ఎక్కువ మేమే బోళ్ళం చేసుకోవచ్చు. మిమ్మల్ని వ్యంగ్యంగా, అపహాస్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి మేము చేయగలం, కానీ మా నాయకుడు మాకు నేర్పే సంస్కారం అది కాదు. పరిధి దాటితే మేము కూడా పరిధి దాటాల్సి ఉన్నది. అది గుర్తుంచుకుని మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. మరోసారి విజయ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన, జై హింద్, జై భారత్, జై భీమ్.